నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు జైలు నుంచి సిఐడి కార్యాలయానికి తరలించారు. ముందుగా జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఆఫీసుకు తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల వరకు అధికారులు పోసానిని విచారించనున్నారు. ఒక్కరోజు మాత్రమే కస్టడీకి తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు ఇవాళ విచారిస్తున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. దుర్గా, ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించి గత 2 గంటల నుంచి కూడా ఈ విచారణ అయితే గుంటూరు సిఐడి కార్యాలయంలో కొనసాగుతూ ఉంది. అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నరేంద్ర మోడీని, ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, అదేవిధంగా కూడా వాళ్ళపై చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఫోటోలు మార్ఫింగ్ కి సంబంధించినటువంటి అంశాలు వివిధ రకాలైనటువంటి వాటి మీద అయితే మాత్రం ఆయన మీద కేసు నమోదైంది. ఈ కేసు నమోదైనటువంటి తరుణంలో సిఐడి అధికారులు అయితే మాత్రం మొన్న కర్నూలు జైలు నుంచి ఆయన్ని గుంటూరుకి తీసుకురావడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన అయితే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆ తర్వాత ప్రెసెంట్ ఆయన గుంటూరుకి సంబంధించి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న సిఐడికి సంబంధించిన అధికారులు కోర్టులో ఆయన్ని కస్టడీకి కోరినటువంటి నేపథ్యంలో 24 గంటల కస్టడీ ఇచ్చేందుకు అయితే మాత్రం కోర్టు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధానంగా కూడా ఈ రోజు ఉదయం గుంటూరు జిల్లా జైలు నుంచి ఆయన్ని ఫస్ట్ జీజీహెచ్ కి తరలించారు. జీజీహెచ్ నుంచి వైద్య పరీక్షల అనంతరం సిఐడి కార్యాలయానికి తరలించారు. సిఐడి కార్యాలయంలో ప్రజెంట్ అయితే ఆయనకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఆయనకి ముఖ్యంగా కూడా ముగ్గురు అధికారులు అయితే ఆయన ప్రశ్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే పోసానికి సంబంధించినటువంటి లాయర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి 5 గంటల వరకు ఈ విచారణ కొనసాగే పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా కూడా ఆయన అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అదే విధంగా కూడా మార్ఫింగ్ చేసినటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తానుగా చేశారా, లేకపోతే ఎవరైనా ఎందుకు చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళైతే మాత్రం స్ట్రెస్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి తెలుస్తూ ఉంది. మరి 5 గంటల పాటు, అంటే సాయంత్రం 5 గంటల పాటు విచారణ కొనసాగుతుంది. ఆ తర్వాత తిరిగి జీజీహెచ్ కి తరలించి ఆ వైద్య పరీక్షల అనంతరం తిరిగి అతన్ని గుంటూరు జిల్లా జైలుకి తరలిస్తారు. థ్యాంక్ యూ రవికృష్ణ.